మేడం ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులు ఈ రోజున రోడ్ల మీద వచ్చి వాళ్ళు నిరాహార దీక్షలు చేశారు, ధర్నాలు చేశారు, వాళ్ళ యొక్క డిమాండ్లు వినిపించారు. అయినా కూడా ప్రభుత్వం కనికరం జాలి ఏం చూపించకుండా డిఎస్సిని పోస్ట్పోన్ చేయలేదు. ఎగ్జామ్స్ నిన్న జరిగింది, ఇవాళ జరుగుతున్నాయి. అదేవిధంగా గ్రూప్స్ కూడా పోస్ట్పోన్ చేయమన్నారు. అదేవిధంగా గ్రూప్స్కు సంబంధించిన పోస్టులు పెంచమన్నారు. సో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా నేను అనుకునేదే చేస్తా అన్నట్టుగా ఏకపక్ష ధోరణితో వాళ్ళు అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. పోస్ట్పోన్ చేయకుండా విద్యార్థులందరూ కూడా ఇచ్చేశారు. కానీ ఓట్లు వేయించి మరి గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీని విద్యార్థులు ఈరోజు విద్యార్థులను ఈ విధంగా చేశారు ప్రభుత్వం చెప్పేసి వాళ్ళు కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు నమ్మించి గొంతు కోయడం రేవంత్ రెడ్డి నైజము, కాంగ్రెస్ పార్టీ నైజం. ఆది నుంచి 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలా అదే విధంగా చేసిండ్రు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం పోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకురావడానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిరుద్యోగులే మొట్టమొదటిగా అడిగేసిండ్రు. వాళ్ళ ఓట్లే కీలకము, వాళ్ళ మాటలే కీలకము, వాళ్ళే పోయి ఊర్లల్లో ప్రచారం చేసిండ్రు. అవ్వ తాత మీకు పెన్షన్లు వస్తున్నాయి కానీ మాకు జాబులు రావాలనే, రేవంత్ అన్న వస్తే మాకు జాబులు వస్తాయి, మమ్మల్ని గిన్ని వేస్తా అని చెప్తున్నాడు. అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి వేస్తా అని చెప్తున్నాడు, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్తున్నాడు, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులల్లో 1:100 నిష్పత్తి చేస్తా అని చెప్తున్నాడు. ఇవన్నీ చెప్తున్నాడు. మా బతుకులు బంగారు భవిష్యత్తు కాబోతున్నాయి అనేసి పాపం వాళ్ళు కలలుగా అన్నారు. రేవంత్ రెడ్డి అనేటాయనే నమ్మక ద్రోహి, నయవంచకుడు. ప్రజాపాలన పేరుతోటి ప్రజలను నిర్బంధించే పాలనను తీసుకొచ్చిండు ఈ తెలంగాణ రాష్ట్రంలో. కంచెలను తొలగించిన అన్నాడు. మళ్ళా కంచెలేసి అదే నిరుద్యోగులను, అదే విద్యార్థులను రోడ్ల పాలు చేసి కంచెలల్లా మధ్యలో పెట్టేసి పోలీస్ స్టేషన్లల్లా వ్యాన్లల్లా ఎక్కించిన ఘన చరిత్ర, ఘనత కలిగినోడు రేవంత్ రెడ్డి అనేటోడు. ఇప్పుడు వాళ్ళ మాయ మాటలు నమ్మిండ్రు, కాంగ్రెస్ వాళ్ళ మాయ మాటలు నిండా ముంచిండ్రు. నిరుద్యోగులను నిండా ముంచిండ్రు. ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థులను నిండా ముంచిండ్రు, మహిళలను నిండా ముంచిండ్రు, రైతులను నిండా ముంచిండ్రు, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా నిండా ముంచబోతున్నారు. అంతే ఇంకా.